రాజధాని ప్రాంతంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటయ్యా అంటే మౌలిక వసతుల కల్పన. ఇప్పుడు దాని మీదన సీరియస్ దృష్టి సారించింది బాబు సర్కారు. రాజధాని గ్రామాల్లో వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసింది. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లిలో వసతులకి 1863 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఆదేశాలిచ్చింది. లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థకు నిధులు, విద్యుత్, ఐసీటీ కోసం యుటిలిటీ డక్ట్లు, ఎస్టీపీ, అవెన్యూ ప్లాంటేషన్కి నిధులు, పనుల కోసం టెండర్లు పిలిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇప్పుడు డెవలప్డ్ ప్లాట్లు అనేటటువంటిది ఇస్తున్నారు కదా, ఆ డెవలప్ చేసి ఇవ్వాలి. అవి డెవలప్ చేసి ఇవ్వకపోవడం వల్ల ఎదురవుతున్నటువంటి సమస్య, అక్కడ ఏం కట్టుకోవాలన్న ఇబ్బంది ఎదురవుతున్నది. వాటన్నిటికీ సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన కోసం భారీ నిధుల్ని రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతిలో దీంతో అక్కడ అవన్నీ ఎప్పుడైతే డెవలప్డ్ ఫ్లాట్లు అవుతాయో అక్కడ ఇల్లు కట్టుకోవడం, అపార్ట్మెంట్లు కట్టుకోవడం, ఫ్లాట్లు కట్టుకోవడం, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకోవడం, ఇట్లాంటివి జరిగితే ప్రైవేట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రైవేట్ డెవలప్మెంట్ జరిగితే అమరావతి పరుగులు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది.